The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Isaiah 6, 1-9. యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి 9 వచనాలు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతియగును నగు యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకొంటిని. ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. ఆయన, నీవు పోయి జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Father, we praise thee for the joy given unto us to be found in thy courts this evening. తండ్రి, సాయంకాలమున మీ మందిరావరంలో కనబడడానికి మాకిచ్చిన గొప్ప సంతోషాన్ని బట్టి మీకు ఎంతో స్తుతులు చెల్లిస్తున్నాం. Lord, if we spend one day in thy house, it is better than 1,000 days outside. ప్రభా, మీ యొక్క మందిరములో ఆవరణంలో ఒక దినము గడుగుట 1000 దినముల కంటే శ్రేష్టం. Oh Lord, we thank thee for bringing thy people from far and near places. ప్రభా, ప్రజలను దూరం నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తీసుకొచ్చినందుకు వందనాలు. Some of our dear ones are watching over YouTube. We are praying for them. ఎవరైతే ప్రభా యూట్యూబ్లో చూస్తున్నారో మా ప్రియుల కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. Having entered into thy house, O Lord, help us to concentrate on what thou art speaking unto us. మీ మందిరావరణంలో ప్రవేశించి ఉంటుండగా ప్రభా, మీరు మాతో ఏమైతే మాట్లాడనై ఉంటున్నారో దాని మీద దృష్టి పెట్టడానికి సహాయం చేయండి. Lord, keep us free from wandering thoughts. ప్రభా, ఇటు అటు తిరుగులాడే తలంపుల నుంచి మమ్మల్ని భద్రపరచండి. Our eyes may be fastened upon the one who is risen again. ప్రభా, తిరిగి లేచిన ఆయన మీదనే మా యొక్క దృష్టి ఉన్నట్లుగా సహాయం Our చేయండి. ears may be inclined unto his still small and sweet voice. మరి ఆయన యొక్క మెల్లని మధురమైన స్వరం వైపుగా ప్రభా మా చెవులు ఉన్నట్లుగా సహాయం According చేయండి. to our individual need, the Holy Spirit may minister the words of life. ప్రభా, మా యొక్క వ్యక్తిగత అవసరతను బట్టి పరిశుద్ధాత్మ దేవుడే జీవపు మాటలను పరిచర్య చేయునుగాక. Both of us, as we are standing before thy people, we do acknowledge that we are foolish, unworthy, unprofitable. ఇరువురం కూడా ప్రభా మీ యొక్క ప్రజల ముందు నిలబడుతూ ఉంటుండగా మేము ఉపయోగం లేని వారము, అయోగ్యులము అని ఒప్పుకుంటున్నాం. Lord, touch our lips, our mouth, our throat, our tongues. O Lord, with the coals that are taken from the altar as we read in the portion what we have read just now. ప్రభా, ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో ప్రభా బలిపీఠం నుంచి తీయబడిన నిప్పుల ద్వారా ప్రభా మీరే ప్రభా మా యొక్క పెదవులను, మా యొక్క నోటిని తాకవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. Lord, we may not waste the time of thy children. మీ యొక్క పిల్లల సమయాన్ని వృధా చేయకున్నట్లుగా సహాయం As a result చేయండి. of this meeting, thy name may be glorified. ఈ యొక్క కూడిక ద్వారా ప్రభా మీ నామము మహిమపరచబడును గాక. With a new dedication, O Lord, a step going forward in our spiritual life. O Lord, we may leave this campus. నూతన ప్రతిష్టత కలిగి ఈ యొక్క ఆవరణం ప్రభా మరి విడిచిపెట్టి వెళ్ళినట్లుగా సహాయం చేయండి. Lead us and guide us. మీరే మమ్మల్ని నడిపించి తోడై ఉండండి. Bringing all of us under the sprinkling of thy precious blood, expecting great things, ascribing all glory unto thy holy name. In Jesus' precious name we pray. మమ్మల్ని అందరినీ కూడా మీ ప్రశస్తమైన రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటూ మీ నామానికి మహిమ తీసుకొస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుతున్నాము తండ్రి. ఆమేన్. Whenever a new child is born in a family, the parents will be having very high hopes on the newly born child. ఒక కుటుంబంలో నూతనముగా ఒక బిడ్డ జన్మించినప్పుడు ఆ బిడ్డ విషయంలో తల్లిదండ్రులకు ఎంతో గొప్ప ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉంటారు. I know some of the parents, even the child is not born, when the mother conceives the child, they start
depositing fixed deposits in the child's name in banks. మరి నాకు కొంతమంది తల్లిదండ్రులు తెలుసు. మరి తల్లి గర్భము రాగానే గర్భము ధరించగానే మరి పిల్లల విషయంలో బ్యాంకుల్లో మరి యొక్క ఫిక్స్డ్ డిపాజిట్లు వాళ్ళు ప్రారంభిస్తారు. Though the child is a small child of 1 year or 2 years, many parents, they want to see an NIAS officer in that face, an IPS officer in that face, and a big businessman in that face. రా బిడ్డ 1 సంవత్సరము 2 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క బిడ్డ ముఖంలో చూసినప్పుడు వారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ను ఐపీఎస్ ఆఫీసర్ను ఒక గొప్ప అధికారిని చూస్తూ ఉంటారు. By mistake, suppose if that child holds a nut or bolt, immediately the father will say he is going to become a mechanical engineer. మరి ఒకవేళ పొరపాటు నా బిడ్డ గనక ఒక నట్టునో ఒక బోల్ట్నో పట్టుకుంటే వెంటనే తండ్రి అంటాడు కదా మరి మెకానికల్ ఇంజనీర్ అవుతాడేమో అంటారు. Suppose if he touches the wires when the current is not there, remember that. If he touches the wires, immediately he will say, oh, he will be an electrical engineer. ఒకవేళ వైర్లు పట్టుకుంటే కరెంట్ లేని వైర్ని వెంటనే తండ్రి అంటాడు కదా బహుశా ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవుతాడేమో అంటారు. So the worldly parents, they will be having very high hopes on their children. మరి లోక సంబంధమైన తల్లిదండ్రులు వారి పిల్లల విషయంలో ఎంతో ఉన్నతమైన ఆశలు కలిగి ఉంటారు. What about our God? అయితే మన దేవుని సంగతి ఏంటి? Yeah, when we are born again, మనము తిరిగి జన్మించినప్పుడు the plan of God or the desire of Lord Jesus Christ is that all must experience the fullness of the spiritual blessings in Lord Jesus. మరి దేవుని యొక్క కోరిక, యేసుక్రీస్తు ప్రభు యొక్క కోరిక ఏంటంటే మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభువులో ఆ యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదాలు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. So the day when you are born again, ఏ దినమందైతే తిరిగి the జన్మించావు, day when you are born into the family of ఏ God, దినమందైతే దేవుని యొక్క కుటుంబంలో జన్మించావు, Lord Jesus Christ or God the Father, when they look at your face, మరి దేవుడు గాని తండ్రి గాని యేసుక్రీస్తు ప్రభు గాని నీ యొక్క ముఖము చూసినప్పుడు now a new child is born, ఇప్పుడు ఒక నూతనమైన బిడ్డ I am జన్మించాడు. having a very high hopes for this మరి ఈ child. బిడ్డ విషయంలో నాకెంతో ఉన్నతమైన ఆశలు కలిగి ఉన్నాను. This child must experience all the spiritual blessings. మరి ఈ యొక్క బిడ్డ సమస్తమైన ఆశీర్వాదాలన్నీ కూడా పొందాలి. So the heavenly Father also is having such hopes on every born again child of God. కాబట్టి ప్రతి తిరిగి జన్మించిన దేవుని బిడ్డ విషయంలో పరలోకపు తండ్రి కూడా ఎంతో ఉన్నతమైన ఆశలు కలిగి ఉన్నాడు. But in contrast to the desires of the heavenly Father, అయితే పరలోకపు తండ్రి యొక్క కోరికలకు విరుద్ధంగా many of us, even after we are born again, we will be leading a lives of failures, lives of so many defeats and faults. మనలో అనేక మంది తిరిగి జన్మించినప్పటికీ కూడా ఎన్ని పతనాలతో కూడిన జీవితాన్ని మరి ఎంతో పొరపాట్లు కలిగిన జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. Though the Father is giving all the needed resources, మరి తండ్రి మనకు కావాల్సిన వనరులన్నీ సమకూరుస్తున్నప్పటికీ even earthly parents also, though they are giving all the needed resources, many times the children fail in the exam. మరి భూ సంబంధమైన తల్లిదండ్రులు కూడా పిల్లలకు కావాల్సిన వనరులన్నీ సమకూర్చినప్పటికీ కూడా బిడ్డలు ఎగ్జాముల్లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. And that's why they will be telling we are 10th class honors, intermediate honors. 4 or 5 times they have written they are having that honor. అందుకనే 10వ తరగతి ఆనర్ 10వ తరగతి 5-10 సార్లు రాసుంటారు. మరి ఇంటర్మీడియట్ కూడా అదే రీతిలో రాసుంటారు. So see, many times though the parents provide the needed resources, many children they will fail in their attempts. అనేక సార్లు తల్లిదండ్రులు మరి పిల్లలకు వనరులన్నీ సమకూర్చినప్పటికీ కూడా మరి పిల్లలు తప్పిపోతూ ఉంటారు. And many times even in the spiritual realm also it is the same thing. మరి ఆత్మ సంబంధమైన విషయాలలో కూడా అనేక సార్లు ఇదే రీతిలో జరుగుతూ God ఉంటుంది. gives the needed grace and mercy, మరి and He will be long suffering towards us. In spite of all these resources, many times we will not come to the expectations of God. మరి దేవుడు దయను చూపిస్తాడు, కృపను చూపిస్తాడు, దీర్ఘశాంతమును చూపించినప్పటికీ కూడా మరి దేవుడు ఆశించిన రీతిలో అనేక సార్లు జీవించలేకపోతా ఉంటాం. We will not be leading a blessed life. మరి దీవెనకరమైన జీవితాన్ని జీవించలేకపోతా ఉంటాం. This evening my burden is, what are the steps to lead a blessed life? And from the life of Isaiah, let us see. మరి ఈ సాయంకాలం నా యొక్క భారం ఏంటంటే యెషయా యొక్క జీవితం ద్వారా మరి దీవెనకరమైన జీవితాన్ని ఏ విధంగా జీవించాలి. Isaiah is a well-known prophet. యెషయా బాగా పరిచయమైన ప్రవక్త. Every one of us we knew about Isaiah. మనలో ప్రతి ఒక్కరికి కూడా యెషయా గురించి తెలుసు. Yes, he is generally the Jewish tradition says that he is from the royal family. మరి యూదుల ఆచారం ప్రకారం అయితే ఆయన రాజ కుటుంబానికి చెందినవాడు అంటారు. For this Jewish kings, people say that he is a cousin brother, something like that. మరి యూదా రాజులకు వీళ్ళు ఏమంటారంటే బహుశా ఆ యొక్క సహోదరుడు వరుస అవుతాడేమో అని అంటారు. And God has used him very mightily. More than 60 years he was a prophet among Israel and Judah. మరి దేవుడు అతనిని మరి ఇశ్రాయేలు మరి యూదా రాజ్యాల మధ్యలో
దాదాపు 60 సంవత్సరాల పాటు అతనిని వాడుకున్నాడు. From 740 BC to almost 676 BC, he was prophesying. మరి 740 క్రీస్తు పూర్వం నుంచి 676 క్రీస్తు పూర్వం వరకు కూడా ఆయన ప్రవచిస్తా ఉన్నాడు. Almost for 64 long years. దాదాపు 64 సంవత్సరాలు ప్రవచించాడు. Yes. See, from 740 BC he started means he was prophesying about Israel and Judah also. మరి 740 క్రీస్తు పూర్వంలో ప్రారంభించాడంటే మరి ఆయన యూదా రాజ్యం గురించి, ఇశ్రాయేల్ రాజ్యం గురించి కూడా ప్రవచిస్తూ వచ్చాడు. Before their captivity. మరి వారు చెరగొని పోక మునుపు. Because in 722 BC Israelites have gone into Assyrian captivity. ఎందుకంటే 722 క్రీస్తు పూర్వమున ఇశ్రాయేలీలు అష్షూరీయుల చెరలోనికి So వెళ్ళిపోయారు. till that time almost for 20 years he was prophesying for the Israelites also. మరి దాదాపు 20 సంవత్సరాల పాటు ఇశ్రాయేలుల విషయంలో కూడా ప్రవచిస్తూ ఉన్నాడు. After they went to Assyrian captivity another 40 years, more than 40 years, he prophesied to the people of Judah. వారు అష్షూరీయుల యొక్క చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మరి యూదా రాజ్యం విషయంలో కూడా దాదాపు 40 సంవత్సరాల పాటు ప్రవచించాడు. He is a well-known prophet. ఆయన బాగా పరిచయమైన ప్రవక్త. I think Hosea and Micah were his contemporaries. మరి ఆ యొక్క హోషేయ గాని మీకా గాని ఈ యెషయా యొక్క సమకాలికులు. All of them lived almost at the same time. వీళ్ళందరూ కూడా దాదాపు ఒకే కాలంలో జీవించిన వారు. Isaiah, Hosea and Micah. యెషయా, హోషియా ఇంకా మీకా. And people like the prophets like Elijah, Elisha, మరి ప్రవక్తలైన ఏలియా, ఎలీషా వీళ్ళు కూడా. and Obadiah, ఓబద్యా and Joel, మరి యోవేలు, even Jonah, యోనా, Amos. ఆమోసు. These are all seniors to Isaiah. మరి వీళ్ళందరూ కూడా యెషయా కంటే చాలా పెద్దవారు. Why I am telling? మరి ఎందుకు చెప్తున్నాను? It is a youth meeting. You need some information. మరి ఇది యవనస్తుల కూడిక కాబట్టి కొంత మరి మీకు ఇన్ఫర్మేషన్ ఉండాలి. Because blindly we will be reading. ఎందుకంటే గుడ్డిగా చదివేస్తా It should ఉంటాం. not be like మరి that. ఆ విధంగా So చదవకూడదు. these people, who the names about whom I told, Elijah, Elisha, Obadiah, Jonah, Amos, Joel, all these people are seniors, elderly people, and they prophesied before Isaiah prophesied. మరి ఇప్పుడు చెప్పబడిన ఈ ప్రవక్తలందరూ కూడా యెషయా కంటే పెద్దవారు, యెషయా కంటే ముందుగానే వీరు ప్రవచిస్తూ వచ్చారు. And people like Jeremiah, Daniel, ఇర్మియా గాని, Ezekiel, and the remaining prophets like Zechariah, Malachi, Haggai, all these people are juniors to Isaiah. మరి యెహెజ్కేలు గాని, దానియేలు గాని, తర్వాత మలాకి, జకర్యా వీళ్ళందరూ కూడా యెషయా కంటే చిన్నవారు. So Isaiah prophesied after the Israelites entered into the promised land, almost 700 years after their entering into the promised land. మరి ఇశ్రాయేలీలు ఆ యొక్క వాగ్దాన దేశంలో ప్రవేశించిన తర్వాత 700 సంవత్సరాల తర్వాత యెషయా ప్రవచించాడు. And after they entered into the promised land, after Joshua, we all know, almost for 400 years, the judges, they were there among the Israelites. వారు ఇశ్రాయేలీలు వాగ్దాన దేశంలో ప్రవేశించిన తర్వాత దాదాపు 400 సంవత్సరాల పాటు మరి న్యాయాధిపతులు ఉన్నారు. And Saul started ruling almost 300 years before Isaiah started prophecy. మరి యెషయా ప్రవచించక మునుపు 300 సంవత్సరాల క్రితం మరి సౌలు ఏలన ఆరంభించాడు. So Isaiah, people say, as I already told you, from the royal family, that is from the king's family. మరి యెషయా చెప్పిన రీతిగా ఆయన రాజ కుటుంబానికి చెందినవాడు. And we know his ending also. మరి ఆయన యొక్క అంతము కూడా మనకు తెలుసు. Because the cruelty of Manasseh, the son of Hezekiah, మరి హెజ్కియా కుమారుడు మనష్షే యొక్క క్రూరత్వాన్ని బట్టి one day he hid himself in the hollow tree. మరి ఆయన ఒక దినాన ఆ యొక్క చెట్టు యొక్క ఆ యొక్క మొద్దులో ఆయన చెట్టు, I don't know how many of you know it, చెట్టు తొర్ర అంటాం, isn't it? The hollowness of a trunk of the tree. మరి చెట్టు యొక్క ఆ యొక్క త్వరలో ఆయన దాచుకున్నాడు. And then Manasseh got him sawn asunder. మరి ఆ సమయంలో మనష్షే అతనిని మరి చంపించాడు, ఆయన కోయించాడు, రంపములతో రంపముతో కోయించాడు. That's why in Hebrews 11:37 it is written, some of the people are sawn asunder. అందుకనే హెబ్రీ 11:37లో రాయబడింది, మరి కొంతమంది రంపములతో కోయబడిరి. Isaiah comes into that list. మరి యెషయా కూడా పట్టిలోనే ఉన్నాడు. Some people are stoned to death. మరి కొంతమంది రాళ్లతో కొట్టబడ్డారు. Jeremiah will come into that list. Jeremiah was stoned to death in
Egypt. మరి ఇర్మియా రాళ్లతో ఐగుప్తులో కొట్టబడ్డాడు కాబట్టి ఇర్మియా ఆ పట్టిలోకి వస్తాడు. So we are going to see a little bit about the steps in the life of Isaiah for his spiritual elevation. మరి యేషయా ఆత్మీయంగా ఎదుగుదల కొరకు యేషయా జీవితంలో ఉన్న కొన్ని అడుగులను, కొన్ని విషయాలను మనం చూద్దాం. Let us see 7 important steps. మరి కొన్ని 7 ప్రాముఖ్యమైన విషయాలు. Number 1. మొట్టమొదటిగా All those things are from the portion 6th chapter what we have read just now. ఇప్పుడు ఈ చెప్పే విషయాలన్నీ కూడా మనం చదువుకున్న యేషయా 6వ అధ్యాయం మొదటి 9 వచనాల నుంచి. First of all, the first thing is contemplation. మరి మొట్టమొదటి విషయం ఏంటంటే యోచించుట. See, if you want to become a spiritual person, first of all this question must be there in your life. మరి నువ్వు ఆత్మీయుడుగా అవ్వాలి అంటే మొట్టమొదటిగా ఈ ప్రశ్న నీ జీవితంలో ఉండాలి. Who am I? నేను ఎవరిని? Why I came to this world? ఎందుకు ఈ లోకానికి వచ్చాను? What is the purpose of my being in this world? మరి ఈ లోకంలో నేను జీవిస్తా ఉన్నాను, మరి ఒక ఉద్దేశం ఏంటి? It is not just for eating and drinking and finishing our life. మరి ఏదో తినడము, త్రాగడము, జీవితాన్ని ముగించుకోవడం మాత్రమే కాదు. Why I am on this planet Earth? మరి ఎందుకు ఈ భూమి మీద ఉన్నాను? You have to contemplate these questions in your mind. కాబట్టి ఈ ప్రశ్నలన్నీ కూడా నువ్వు యోచించాలి, ఆలోచించాలి. Then that will lead you in search of God. అప్పుడు మరి దేవుని వెదికేదానికి అది సహాయపడుతుంది. Yes, God has created me. మరి దేవుడు నన్ను I సృష్టించాడు. have not come on my own. నా అంతటా నేనే భూమి మీదకి When రాలేదు. God has created me, who is that మరి God? దేవుడు నన్ను సృష్టిస్తే ఆ దేవుడు ఎవరు? Yeah, that search will start when you are contemplating these questions in your mind. మరి ఎప్పుడైతే ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా నీ యొక్క మనసులో తలస్తా ఉంటావో అప్పుడు ఆ దిశగా గుండా నువ్వు వెతుకుతావు Then ప్రారంభిస్తావు. God will somehow He will make the circumstances congenial so that you may understand Him and you may recognize Him. మరి ఈ సంగతులన్నీ నువ్వు అర్థం చేసుకోవడానికి దేవుడు కూడా సంగతులన్నీ కూడా పరిస్థితులన్నీ కూడా అనుకూలింపజేసి నువ్వు ఆయనను అర్థం చేసుకునేటట్లుగా చేస్తాడు. Some time back I was sharing, though it is not written in the Bible, మరి బైబిల్లో రాయబడినప్పటికీ కూడా కొంతకాలం క్రితం పంచుకున్నాను. in the life of Abraham, our patriarch. మరి మన యొక్క పితరుడైన అబ్రహాం విషయంలో He started searching for the true God. మరి ఆయన నిజమైన దేవుని కోసం వెతకడం ప్రారంభించాడు. Because he was living in the land of Iraq in those days. ఆ దినాలలో ఇరాక్ అనే ప్రదేశంలో ఆయన జీవిస్తా Because ఉన్నాడు. Ur was there in Iraq. ఎందుకంటే ఇరాక్ అనే దేశంలోనే ఊరు అనే ప్రదేశం ఉంది. And they were worshipping the sun god and other gods. వారు సూర్య దేవతను ఇంకా అనేక మంది దేవతలను వాళ్ళు ఆరాధిస్తా I ఉన్నారు. don't want to tell all the story what has happened. మరి అక్కడ జరిగిన కథ అంతా కూడా నేను చెప్పను ఇప్పుడు. One day he got a doubt. ఒక దినాన అతనికి ప్రశ్న వచ్చింది. Because in his trouble when he was praying to his god, maybe sun god or moon god, and there is no answer from that God. ఆయన సమస్యలో ఉన్నప్పుడు సూర్య దేవత నుంచో మరి చంద్రుడి దేవత నుంచో ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయనకు ఆ దేవుడి నుంచి జవాబు రాలేదు. Then he had a doubt. అప్పుడు ఒక సందేహం వచ్చింది. The sun and the moon are the true gods. మరి సూర్యుడు చంద్రుడు వీళ్ళు నిజమైన దేవుళ్ళా? Whom to ask? ఎవరిని అడగాలి? Nobody is there. ఎవరు లేరు. At that time, ఆ సమయంలో if you carefully calculate the ages of the people of the book of Genesis, మరి ఆది కాండంలో ఉన్న ప్రజల యొక్క వయసులన్నీ కూడా లెక్కిస్తే, and Shem was still living. ఆ సమయంలో షేము ఇంకా జీవిస్తా ఉన్నాడు. Shem is the son of Noah. మరి షేము నోవహు కుమారుడు. Noah was having 3 sons. Shem was also there in the ark when God judged the world with the flood. మరి నోవహుకి 3 కుమారులు. దేవుడు ఈ యొక్క లోకానికి తీర్పు తీర్చినప్పుడు షేము కూడా ఆ యొక్క ఓడలో ఉన్నాడు. And Shem knew who the true God is. మరి నిజమైన దేవుడు ఎవరో షేముకు తెలుసు. Because Noah walked with God. ఎందుకంటే నోవహు దేవునితో నడిచాడు. Probably Shem, Ham and Japheth, they may be helping their father in constructing the ark also. బహుశా షేము, హాము, యాఫేతులు కూడా మరి వారి తండ్రికి ఈ యొక్క ఓడ కట్టే విషయంలో సహాయపడి ఉంటారు. They have seen with their own eyes the wrath of God in the form of the flood. మరి దేవుని యొక్క ఉగ్రతను ఆ యొక్క వరద రూపంలో, ఆ యొక్క జలప్రలయ రూపంలో వాళ్ళందరూ కూడా కళ్ళతో So చూస్తారు. the Jewish history says కాబట్టి యూదుల యొక్క చరిత్ర ఏం Shem చెప్తుందంటే was still alive when Abraham got this doubt. మరి అబ్రహాముకి సందేహం కలిగినప్పుడు షేము ఇంకా బ్రతికే ఉన్నాడు. Abraham was around 75 years at that time. ఆ సమయంలో అబ్రహాము యొక్క వయసు 75. Even Nimrod was there. ఆ సమయంలో
సమయంలో నిమ్రోద్ కూడా He ఉన్నాడు. was terrifying the people. మరి ప్రజలను భయపెడుతున్నాడు. And Abraham ran to Shem. అబ్రహాము షేము దగ్గరికి పరిగెత్తాడు. And he asked the question. ఇప్పుడు ఈ ప్రశ్న అడిగాడు. Because you are the oldest person that is alive. మరి ఇప్పుడు బ్రతికున్న వారిలో నువ్వు చాలా వృద్ధుడు, చాలా పాత వ్యక్తివి. Today we are worshipping the sun god or moon god or different things. ఈ దినాన సూర్య దేవతను మరి చంద్రుడిని ఇంకా అనేక విషయాలను పూజిస్తున్నాం. But I got a doubt. నాకు ఒక సందేహం వచ్చింది. Are they true gods? వారు నిజమైన దేవుళ్ళ? I am praying but there is no answer from them. ప్రార్థన చేస్తున్నాను కానీ వారి దగ్గర నుంచి జవాబు లేదు. One god appears in the daytime and he will take leave in the night time, and another god appears in the night time and he will be missing that during the daytime. మరి ఒక దేవుడేమో ప్రొద్దున్న వస్తాడు, రాత్రి కనబడడు, రాత్రి లీవ్ తీసుకుంటాడు. ఇంకొక దేవుడు రాత్రి కనబడతాడు, పొద్దున కనబడ్డు. And are they true gods? వారు నిజమైన దేవుళ్ళ? So he asked Shem. కాబట్టి వారు ఆయన షేమును అడిగాడు. And immediately Shem answered because Shem knew the true God. మరి వెంటనే షేము జవాబు చెప్పాడు, ఎందుకంటే నిజమైన దేవుడు ఎవరో ఎరిగి ఉన్నాడు కాబట్టి. No, they are not gods, they are created by God. మరి వారు దేవుళ్ళు కాదు గాని దేవుని చేత సృష్టించబడిన వారు అని చెప్పాడు. They are not the creators but they are the creation. మరి వారు సృష్టికర్తలు కాదు గాని వారు సృష్టి అయి ఉన్నారు అని చెప్పాడు. What a satisfaction to Abraham because his question is answered. మరి తన యొక్క ప్రశ్నకు జవాబు దొరికింది కాబట్టి అబ్రహాముకి ఎంత తృప్తి కలిగింది. Then Shem said, అప్పుడు షేమ్ అన్నాడు, there is a true God. మరి ఒక నిజమైన దేవుడు ఉన్నాడు. And if you seek with upright heart he will appear unto you. మరి యథార్థమైన హృదయముతో నువ్వు వెదుగుతే ఆయన నీకు ప్రత్యక్షం He అవుతాడు. is a God of glory. ఆయన మహిమ కలిగిన దేవుడు. So when Shem gave that suggestion to Abraham, he started praying, "Oh Lord, if any true God is there, appear unto me, I will follow you, whatever may be the cost." ఎప్పుడైతే షేము ఈ విధంగా అబ్రహాముకు చెప్పాడు, వెంటనే అబ్రహాం ప్రార్థించడం ప్రారంభించాడు. ప్రభువా, మరి నిజమైన దేవుడు ఎవరో నాకు ప్రత్యక్షమవు, ఎలాంటి వెలైనా చెల్లిస్తాను, నాకు ప్రత్యక్షం అవ్వాలని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. And Stephen answers that question. మరి స్టెఫను ఆ ప్రశ్నకు జవాబు In the చెప్తున్నాడు. testimony what Stephen shared before his martyrdom, మరి స్టెఫను హతసాక్షిగా కాక మునుపు తను చెప్పిన సాక్ష్యములో and what he is telling, ఆయన ఏమంటున్నాడు? the God of glory appeared unto Abraham. మరి మహిమ గల దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. Why? ఎందుకు? There was a desire to know the true God. మరి నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలనే ఒక ఆశ ఉంది If కాబట్టి. you want to become a true spiritual child of God, this urge must be there, this desire must be there. Why I am here on the earth? What is the purpose? Like an animal eating and drinking and then dying. Is it the purpose? If you are having that true urge or desire, then you will search for the true God. నువ్వు నిజమైన ఒక ఆత్మీయంగా ఎదగాలి, నువ్వు ఆత్మీయంగా ఎదిగే విశ్వాసిగా ఉండాలంటే మరి నీలో ఆ యొక్క తపనను కలిగి ఉండాలి. నిజమైన దేవుడు ఎవరు, నేను ఎందుకు ఈ లోకంలో సృష్టించబడ్డాను, ఒక పశువు వలె మరి తినడానికి, త్రాగడము, తర్వాత చనిపోవడం, అందుకనేనా, ఎందుకు మరి ఈ విధంగా దేవుడు నన్ను సృష్టించడం ఒక ఆశను కలిగి ఉండాలి. Then God will see that the circumstances may be congenial so that you may have that personal interaction with that living God. అప్పుడు దేవుడు తన పరిస్థితులన్నీ కూడా అనుకూలింపజేసి ఆ నిజమైన దేవునితో నీవు సంభాషించడానికి పరిస్థితులన్నీ కూడా సమకూరుస్తాడు. So from the life of Isaiah we see, కాబట్టి యెషయా జీవితం నుంచి మనం చూస్తున్నాము, all vital Christian experience will start with the vision of God, the vision of Lord Jesus Christ. మరి క్రైస్తవ జీవితంలో ఎంతో ఉన్నతమైన అనుభవాలు ఎప్పుడు కలిగి ఉంటావంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క దర్శనము కలిగి ఉన్నప్పుడు. Because he is the true God. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు. Isaiah was worshipping in the temple in 6th chapter. యెషయా 6వ అధ్యాయంలో దేవాలయములో ఆరాధిస్తా ఉన్నాడు. And suddenly as he was worshipping, he was overawed with the tremendous sense of Lord's presence there. మరి ఎప్పుడైతే అతను ఆరాధిస్తా ఉన్నాడో దేవాలయంలో, మరి ఆ సమయంలో మరి దేవుని యొక్క సన్నిధిని ఆ యొక్క అనుభూతిని కలిగి ఉన్నాడు. What has happened on that day? మరి ఆ దినమున ఏం జరిగింది? He saw Lord Jesus Christ in his pre-incarnate glory. మరి యేసుక్రీస్తు ప్రభు ఆయన జన్మించక మునుపే ఆ యొక్క మహిమలో ఆయనకు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. In verse 1 it is written, మొదటి వచనంలో రాయబడింది, I saw the Lord. మరి నేను ప్రభువును చూచితిని. Whom he saw? ఎవరిని చూశాడు? It is not the Lord Jehovah. మరి ఆయన యెహోవా దేవుణ్ణి చూడలేదు. Because no man can see God and live. ఎందుకంటే దేవుణ్ణి చూచిన నరుడు ఎవరు లేడు. But I have seen God. అయితే నేను దేవుణ్ణి చూచాను. Who is that God? ఆ దేవుడు ఎవరు? In John's Gospel, Lord Jesus Christ is giving the clarification whom Isaiah saw.
మరి యెషయా ఎవరినైతే చూశాడో యోహాను సువార్తలో దాని గురించిన వివరణ యోహాన్ చెప్తున్నాడు. John 12th chapter, యోహాను సువార్త 12వ అధ్యాయం. what Jesus is saying, మరి యేసు ప్రభు ఏమంటున్నాడు? verse 41. 41వ వచనం. 12:41 of, because Bible is self-explanatory. There is no question or anything. There is no room for any doubt. మరి బైబిల్లో అన్ని కూడా మరి ఎంతో చక్కగా వివరించబడ్డాయి. ఇక్కడ సందేహానికి తావులేదు. So brother will read verse 41. 41వ వచనం చదువుతున్నాను. అని యెషయా మరి యొక్క యెషయా ఆయన మహిమను చూచినందున These things said Isaiah when he saw his glory and spake of him. That means Isaiah saw the glory of Lord Jesus Christ. దాని అర్థం ఏంటంటే యెషయా యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమను చూచాడు. Yes, that's what is written there. మరి ఇదే ఇక్కడ రాయబడింది. I saw the Lord. మరి నేను ప్రభువును చూచాను. And in that glory which the Lord was having before he came as a child and born in Bethlehem. మరి ఆయన బెత్లెహేంలో ఒక శిశువుగా జన్మించక మునుపే మరి ఆయన మహిమలో నేను చూశాను. He was having the glory even before he came as a child. మరి ఆయన బిడ్డగా ఈ లోకంలోకి రాక మునుపే ఆయన మహిమ కలిగి In the ఉన్నాడు. high priestly prayer in 17th chapter of John in verse 5. మరి యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో ప్రధాన యాజకుడు చేసిన ప్రార్థనలో, That is the prayer of Lord Jesus Christ. మరి అది యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రార్థన. It is known as the high priestly prayer of Lord Jesus. మరి ఈ ప్రార్థనకు పేరేంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రధాన యాజకత్వం యొక్క ప్రార్థన. Lord, give me the glory which I was enjoying before I came to the earth. మరి తండ్రి ఈ లోకములోకి పుట్టక మునుపు నేను ఎలాంటి మహిమను కలిగి ఉన్నానో అలాంటి మహిమను నాకు ఇవ్వు. In other words, మరో మాటలో Isaiah had the vision of Lord Jesus Christ. మరి యెషయా యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమను కలిగి ఉన్నాడు. He saw the eternal Son of God who was one with the Father and the Holy Spirit in creation and in redemption. మరి యొక్క సృష్టిలో గాని విమోచనలో గాని ఏకమై ఆ యొక్క పరిశుద్ధాత్మతో తండ్రితో ఏకమైన యేసుక్రీస్తు ప్రభువును ఆయన చూడగలిగాడు. See, that is the contemplation what I am talking about. మరి నేను యోచించే విషయం ఇది. యోచించటం అంటే the meaning of that. మరి యోచించడం అంటే దాని యొక్క అర్థం ఇది. Yes, you and I must have the vision of Lord Jesus Christ. నీవు నేను కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క దర్శనం కలిగి ఉండాలి. And secondly, రెండవది, and in what position he has seen Lord Jesus Christ? మరి ఏ స్థితిలో యేసుక్రీస్తు ప్రభువును చూశాడు? In the same verse 1, మరి మొదటి వచనంలోనే he saw him reigning, that is seated on the throne. మరి ఆయన మరి సింహాసనం మీద ఆసీనుడయ్యుండి మరి ఏలుతున్న ఆ సందర్భంలో చూశాడు. Lord Jesus Christ was seated on the throne. యేసుక్రీస్తు ప్రభు సింహాసనం మీద కూర్చున్నాడు. Who will sit on the throne? సింహాసనం మీద ఎవరు The కూర్చుంటారు? one who is ruling or reigning, he will be sitting on the throne. He is not sitting in a chair. మరి ఆయన ఒక కుర్చీలో కూర్చోట్లేదు, కానీ ఎవరైతే ఏలేవారుగా ఉంటారో వారే పరిపాలించేవారు సింహాసనం మీద కూర్చుంటారు. Actually, on that day when Isaiah went to the temple, the earthly throne was empty because Uzziah died. మరి ఆ దినాన యెషయా ఎప్పుడైతే దేవాలయంలోకి ప్రవేశించాడో ఆ భూ సంబంధమైన సింహాసనము ఖాళీగా ఉంది, ఎందుకంటే ఉజ్జియా మరణించాడు కాబట్టి. Among the Jewish people, they were almost the days of uncertainty. మరి ఆ యూదా ప్రజల మధ్యలో ఆ యొక్క అనిశ్చితి నెలకొంది. Because what will happen tomorrow? ఎందుకంటే రేపటి దినాన ఏం జరుగుతుంది? Uzziah was a good king, but he was having a very bad ending. మరి ఉజ్జియా మంచి రాజు గాని మరి ఎంతో భయంకరమైన యొక్క ముగింపును కలిగి ఉన్నాడు. How many years he ruled? ఎన్ని సంవత్సరాలు పాలించాడు? Anybody? ఎవరైనా చెప్తారా? Yeah. Okay. 52 years. 52 సంవత్సరాలు ఏలాడు. I think the second highest period. మరి అందరికంటే ఎక్కువగా పరిపాలించిన వారిలో రెండవ వాడు. I think is it Manasseh, that is 55 years. మరి బహుశా మనష్షే అనుకుంటా 55 సంవత్సరాలు Then the పరిపాలించాడు. second highest period is 52 years. తర్వాత రెండవ ఎక్కువగా పరిపాలించిన వారు ఎవరంటే 52 సంవత్సరాలు పరిపాలించారు. That is Uzziah. మరి అది ఎవరంటే ఉజ్జియా. He was a good king. ఆయన చాలా మంచి రాజు. But the very pathetic ending because of his disobedience. అతని యొక్క అవిధేయతను బట్టి ఎంతో దయనీయమైన విచారకరమైన ముగింపును కలిగి ఉన్నాడు. So when such a good king died, there was a great burden in the heart of the prophet, and he went into the temple to pray. కాబట్టి అంత మంచి రాజు చనిపోయినప్పుడు ఈ యొక్క ప్రవక్తలో
ఎంతో గొప్ప భారము కలిగి దేవాలయానికి ప్రార్థించడానికి వెళ్ళాడు. Because the days of among Judah, much uncertainty was there. ఎందుకంటే యూదా రాజ్యం విషయంలో ఎంతో అనిశ్చితి నెలకొంది. Though the earthly throne is empty, but the heavenly throne is not empty. The Lord was still on the throne. మరి భూ సంబంధమైన సింహాసనము ఖాళీగా ఉన్నప్పటికీ కూడా పరలోకములో సింహాసనము ఖాళీగా లేదు గాని ప్రభు సింహాసనం మీదే కూర్చొని That's ఉన్నాడు. what we read in Psalm 45:6. మరి అదే 45వ కీర్తన 6వ వచనంలో చదువుతున్నాం. His throne is established forever and ever. మరి ఆయన యొక్క సింహాసనము నిరంతరము నిలుచును. So he saw Lord Jesus Christ. కాబట్టి ఆయన యేసుక్రీస్తు ప్రభువుని చూచాడు. He saw Lord Jesus Christ reigning, that is sitting on the throne. యేసుక్రీస్తు ప్రభు పరిపాలించడము సింహాసనం మీద కూర్చోవడం చూశాడు. In that vision he has seen the Lord Jesus Christ is being worshipped. మరి ఆ దర్శనంలో ఏం చూశాడంటే యేసుక్రీస్తు ప్రభువును ఆరాధిస్తా ఉన్నారు. In the first two verses we can see the angels, the angelic beings, they are worshipping the Lord because he is high and exalted. మరి మొదటి 2 వచనాల్లో ఏం చూస్తున్నామంటే మరి దేవదూతలు మరి ఆయనని హెచ్చిస్తూ ఆయనను ఆరాధిస్తా ఉన్నాయి. They are not worshipping any other person in heaven. పరలోకంలో ఇంకా ఎవరిని కూడా ఆరాధించట్లేదు. All the beings of heaven, they are worshipping Lord Jesus Christ because he is sitting on the throne. పరలోకంలో ఉన్న జీవులన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుని ఆరాధిస్తున్నాయి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. Lord Jesus Christ is worthy of their worship and our worship also. మరి ఆ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆరాధనలకు మన యొక్క ఆరాధనలకు ఆయన యోగ్యుడు. So Isaiah had this wonderful vision. కాబట్టి యెషయా ఇలాంటి అద్భుతమైన దర్శనం కలిగి ఉన్నాడు. Not only he saw his glory, మరి ఆయనను మహిమను చూడడం మాత్రమే not కాదు, only he saw him enthroned on the throne, మరి ఆ సింహాసనం మీద కూర్చోవడం అది చూడడం మాత్రమే కాదు, not only he saw him being worshipped by the heavenly beings, మరి పరలోక జీవులన్నీ కూడా ఆయనను ఆరాధిస్తా ఉన్నాయి, అవి కూడా చూశాడు. and fourthly, 4వది Isaiah saw his holiness. మరి యెషయా ఆయన యొక్క పరిశుద్ధతను చూశాడు. In verse 3, 3వ వచనం we all know holy, holy, holy. మనకు తెలిసేది వచనం పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. How much holy he is. మరి ఆయన ఎంత పరిశుద్ధుడు. Even the heavenly beings are covering their faces and closing their eyes. మరి పరలోకపు జీవులు కూడా మరి వారి యొక్క కళ్ళు మూసుకొని వారి యొక్క ముఖాలు They కప్పుకుంటున్నారు. are not able to see the holiness of God, the Son Lord Jesus. మరి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమను పరిశుద్ధతను అవి చూడలేకపోతున్నారు. The purity, the holiness of Lord Jesus Christ was blinding them. మరి యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న యొక్క పరిశుద్ధతను బట్టి వారు మరి కళ్ళు చూడలేక వారు గ్రుడ్డివారుగా అయిపోతున్నారు. Sometimes we will say, కొన్నిసార్లు అంటాం కళ్ళు జిగేలు మన్నాయి. మరి కళ్ళు జిగేలు మన్నాయి అంటాం. Suddenly we cannot see anything. మరి ఏం చూడలేం. కళ్ళు జిగేలు మన్నాయి because suddenly if you see that 1000 watts halogen lamp like that, ఇంకేం కనపడదు. Isn't it? అకస్మాత్తుగా 1000 వాట్ల యొక్క హలోజన్ ల్యాంప్ చూస్తే ఇంకా పక్కన ఏం కనిపించదు మనకి. When these heavenly beings, they are not able to look at his holiness. కాబట్టి ఈ పరలోకపు జీవులు మరి ఆయన యొక్క పరిశుద్ధతను చూడలేకపోతున్నారు. That is the fourth thing Isaiah saw. మరి యెషయా చూసిన 4వ విషయం, He saw his glory. ఆయన మహిమను చూశాడు. He saw his secondly that enthronement. మరి ఆయన సింహాసనం ఆసీనుడై ఉండడం చూశాడు. And he saw him being worshipped. మరి అందరూ కూడా ఆయనను ఆరాధిస్తున్నారు. And he saw his holiness. ఆయన పరిశుద్ధతను చూశాడు. And fifthly, 5వది he saw his power. In verses 3 and 5 it is written, Lord Almighty, all powerful. మరి 3వ వచనం 5వ వచనంలో అక్కడ ఏమని రాయబడిందంటే ఆయన యొక్క శక్తిని చూశాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా. He is the Lord Almighty. మరి ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా. And sixthly, 6వది he saw his majesty because he saw him as a king. But My eyes have seen the king. 6:5. మరి 6వ అధ్యాయం 5వ వచనంలో మరి రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితిని. His majesty. ఆయన యొక్క గొప్పతనాన్ని చూశాడు. 7 important things he has seen. I told only 6 only. Don't get confused. మరి 7 ప్రాముఖ్యమైన విషయాలు ఆయన చూశాడు. 6 విషయాలు చెప్పాను. The glory of God. దేవుని యొక్క మహిమను చూశాడు. And secondly, his enthronement. మరి ఆయన సింహాసనం మీద కూర్చోవడం చూశాడు. ఆయన పరిపాలన చూశాడు. And he being worshipped. అందరూ ఆయనను ఆరాధిస్తున్నారు His చూశాడు. holiness. ఆయన పరిశుద్ధత No చూశాడు. man, no angel can see directly unto the Lord. మరి మనవుడు నరుడు గాని ఏ దేవదూత గాని నేరుగా ఆయన చూడలేరు. And he saw his power because he is Lord Almighty. ఆయన సైన్యములకు అధిపతి కాబట్టి ఆయన యొక్క శక్తిని చూశాడు. Sixthly, he has seen him as a king, that is his majesty. 6వదిగా ఆయన యొక్క గొప్పతనాన్ని మరి ఆయన రాజుగా చూశాడు. And seventhly, 7వదిగా he has seen the future glory also. ఆయన భవిష్యత్తు మహిమను కూడా ఆయన చూశాడు. What is that? అదేంటి? What they were singing in verse 3? మరి 3వ వచనంలో వారు ఏం పాట పాడుతున్నారు? The whole earth is filled with the glory of God. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. On that day,
the whole world was not filled with his glory. Even the kingdom of Judah, they are in tears. మరి ఆ దినాన లోకమంతా కూడా ఆయన మహిమతో నింపబడలేదు. ఆ యొక్క యూదా రాజ్యము కూడా వారు కన్నీళ్లతో ఉన్నారు. Only during the millennial kingdom, during the reign of Lord Jesus Christ, the whole earth will be filled with his glory. Later the same Isaiah writes about it in Isaiah 35th chapter. మరి యెషయా 35వ అధ్యాయంలో కూడా తర్వాత రాస్తాడు, 1000 ఏండ్ల పరిపాలనలో యేసుక్రీస్తు ప్రభు ఆయన పరిపాలించినప్పుడే అప్పుడే లోకమంతటా కూడా ఆయన మహిమను చూస్తాం. When they are singing, the whole earth is filled with glory means they are singing about the future kingdom. మరి వారు పాటలు పాడుతున్నప్పుడు సర్వలోకము కూడా మహిమతో నింపబడి ఉందంటే వారు భవిష్యత్తు రాజ్యమును చూస్తా ఉన్నారు. Yes, because of that wonderful vision, he was able to write about the future glory of the earth. మరి ఆయనకున్న కలిగిన యొక్క అద్భుతమైన దర్శనాన్ని బట్టి ఈ యొక్క భూమి యొక్క భవిష్యత్తు మహిమను చూడగలిగారు. If you go through the book of Isaiah, wonderful things on some Sunday I was sharing here. మరి యెషయా గ్రంథాన్ని కనుక మనం చదివితే ఎన్నో అద్భుతమైన విషయాలు ఉంటాయి. మరి ఒక ఆదివారం నేను పంచుకున్నాను. About the first coming of Lord Jesus Christ, about the second coming of Lord Jesus Christ. Everything of the human history is completely covered in the book of Isaiah in 66 chapters. మరి యెషయా 66 అధ్యాయాలలో కూడా మానవ చరిత్ర అంతా యేసుక్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడ, రెండవ రాకడ అన్ని కూడా సంపూర్ణంగా వ్రాయబడి ఉన్నాయి. So if you and I are desiring to have a blessed life, a spiritual life, the first thing that we need is the vision of Lord Jesus Christ. That contemplation must be there in our lives. మరి నీవు నేను కూడా ఎంతో ఆశీర్వాదకరమైన దీవెనకరమైన ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉండాలంటే మరి యేసుక్రీస్తు ప్రభువును గురించిన ఆలోచన మనము కలిగి ఉండాలి. When we look unto him, మరి ఆయన వైపు మనం చూసినప్పుడు, when we look unto his holiness, power and majesty, ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క శక్తిని, మరి ఆయన యొక్క అధికారాన్ని చూసినప్పుడు, when we see his glory, ఆయన యొక్క మహిమను చూసినప్పుడు, that contemplation will lead you to the second step, that is conviction. మరి ఈ యొక్క ఈ విధంగా మనం యోచించినప్పుడు అది రెండవ మెట్టుకు మనల్ని నడిపిస్తుంది. అదేంటంటే ఒప్పుదల. We will be convicted. మనము ఒప్పింపబడతాం. Yes, I am not holy. అవును, నేను పరిశుద్ధుడను కాను. I am not having that much power like him. మరి ఆయన వంటి శక్తి నాకు లేదు. So if you read verse 5 of 6th chapter, 6వ అధ్యాయం 5వ వచనం చదివితే, the sevenfold vision of Lord Jesus Christ produced a deep conviction, or rather humbling conviction of sin in the life of Isaiah. మరి యేసుక్రీస్తు ప్రభువుని గురించిన 7 ఆ యొక్క దర్శనం కలిగినప్పుడు మరి యెషయాలో ఒప్పుదల కలిగింది, ఎంతో దీనుడుగా అయ్యాడు. When we see other people, మనం ఇతరులను చూసినప్పుడు this conviction will not come. మరి ఇలాంటి ఒప్పుదల రాదు. When Abednego sees me, మరి ఎప్పుడు ఒకవేళ నేను అన్నం చూసినప్పుడు, and he will not get that fellow is a short fellow. మరి నాకు అంత ఒప్పుదల రాదు, అన్న పొట్టాడు కదా, I am a long fellow. నేనైతే పొడుగ్గా ఉన్నా. When I see Abednego, మరి నన్ను చూసినప్పుడు, అరే he is so black. మరి ఏంటి ఇంత నల్లగా ఉన్నాడు. This conviction will not come. Conviction of sin will not come. కాబట్టి పాపం యొక్క ఒప్పుదల మనకు రాదు. When we see the other person, we will be thinking of our merits and we will be thinking of others' drawbacks. మరి ఇతరులను మనం చూసినప్పుడు మనలో ఏవైతే మంచి ఉన్నాయో అవి మనం గుర్తు చేసుకుంటా ఉంటాము. మరి ఇతరుల్లో మరి ఏదైతే తప్పులు ఉన్నాయో అవి మనం గుర్తు తెచ్చుకుంటాం. We will be zooming our good things, we will be zooming their bad things, and at the same time we will be zooming our good things also. మరి వారి యొక్క పతనాలన్నీ కూడా పెద్దగా చేసి చూస్తాము, అదే సమయంలో మనలో ఉన్న మంచి విషయాలు కూడా పెద్దగా చేసి చూసుకుంటాం. But when you look unto the Lord, అయితే ఎప్పుడైతే ప్రభువును చూస్తామో, only when you have the vision of the Lord, this conviction of sin comes into your life. If you see, however great they may be, any man or woman, you cannot get the conviction of sin in your life. మరి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును మాత్రమే మనం నేరుగా చూసినప్పుడే ఇలాంటి ఒప్పుదలను మనం కలిగి ఉంటాం. ఏ మనుషుడిని, పురుషుడిని కానీ స్త్రీని కానీ చూస్తే ఇలాంటి ఒప్పుదల మనలో కలగదు. By that time Isaiah is a prophet. మరి ఈ సమయానికి యెషయా ఒక ప్రవక్త. He is prophesying. మరి ఆయన ప్రవచిస్తా ఉన్నాడు. See, about Job, God is telling as a testimony, he is a very upright person in Job 1:1. మరి యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో యోబు ఎంతో యథార్థవంతుడు అని దేవుడు చెప్తున్నాడు. And he is perfect, he is upright, and he feared God and he eschewed evil. మరి ఆయన యథార్థవర్తనుడును న్యాయవంతుడునే, దేవుని యందు భయభక్తులు కలిగి చెడు
చెడుతనము విసర్జించిన వాడు. Such an upright person. Man is not giving the certificate. God is giving the certificate there. మరి ఇక్కడ మనుషుడు ఆ యొక్క యోబును మెచ్చుకోవట్లేదు కానీ దేవుడు ఆయన మెచ్చుకుంటున్నాడు యోబును. And a person who is having such a wonderful certificate from God. మరి ఏ వ్యక్తి అయితే దేవుని నుంచి ఇలాంటి శ్రేష్టమైన మాటలు పొందుకుంటాడో. But when he had a vision of God in the last chapter. మరి ఎప్పుడైతే చివరి అధ్యాయంలో ఆయన దేవుని యొక్క దర్శనాన్ని కలిగి ఉన్నాడు. And then what he was telling. మరి అప్పుడు ఏమంటున్నాడు? In 42:6 of Job. యోబు గ్రంథము 42:6వ వచనం. 5 and 6. 5-6 వచనాలు. And now mine eye seeth thee, wherefore I abhor myself and repent in dust and ashes. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. A perfect and upright person, when he had the vision of God, that was his testimony. మరి ఒక యథార్థవంతుడు ఎంతో నీతిమంతుడైన యోబు గురించి మరి Job himself is telling. మరి యోబు తన గురించి తానే చెప్పుకుంటున్నాడు. He is a very perfect and upright person. ఆయన ఎంతో యథార్థవంతుడు, ఎంతో పరిపూర్ణుడు. But such a person, when he saw God, see what is his confession and testimony. మరి ఇలాంటి వ్యక్తి ఎప్పుడైతే దేవుణ్ణి చూశాడో ఆయన యొక్క సాక్ష్యము, ఆయన యొక్క ఒప్పుకోలు చూడండి. I abhor myself. మరి నన్ను నేను అసహ్యించుకుంటున్నాను. I am dust and ashes. మరి నేను బూడిదను, నేను ధూళిని అంటున్నాడు. Peter, when he saw the miracle in Luke 5:8. మరి లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో పేతురు ఎప్పుడైతే అద్భుతం చూశాడో, Lord, depart from me, I am a sinful man. ప్రభువా నా యొద్ద నుంచి తొలగిపో, నేను ఒక పాపిని అంటున్నాడు. When he saw the greatness and glory of God. ఎప్పుడైతే దేవుని యొక్క మహిమను, గొప్పతనాన్ని చూశాడో, many times we exalt ourselves. The reason is we have not seen the glory of God. అనేక సార్లు మనల్ని మనం హెచ్చించుకుంటా ఉంటాం. కారణం ఏంటంటే దేవుని యొక్క మహిమను మనం చూడలేదు కాబట్టి. ఇక మన మహిమ చూసుకుంటూ ఉంటాం. మరి ఎప్పుడు మన మహిమనే చూసుకుంటాం. We will not see the glory of God, and that's why we will be boasting about ourselves. మరి దేవుని యొక్క మహిమను చూడలేదు కాబట్టి మన గురించి మనమే హెచ్చించుకుంటాం. Even the closest disciple to Lord Jesus Christ, that is Apostle John. మరి యేసుక్రీస్తు ప్రభువుకి ఎంతో సన్నిహితుడైన శిష్యుడు కూడా అపోస్తలుడైన యోహాను, when he saw Lord Jesus Christ, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని చూశాడో, and in 1:17 of Revelation what is written? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనంలో ఏమని రాయబడింది? When I saw him, మరి ఎప్పుడైతే నేను ఆయనని చూచానో, I fell at his feet as dead. మరి ఆయన కాళ్ళ యొద్ద మరి చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. Yes, the true vision of Lord Jesus Christ will bring this conviction. యేసుక్రీస్తు ప్రభువును గురించిన యథార్థమైన నిజమైన దర్శనం కలిగి ఉన్నప్పుడు ఇలాంటి ఒప్పుదల కలిగి ఉంటాం. In his awful purity we can recognize or we can discover our sinful condition. మరి ఆయన యొక్క పరిశుద్ధతలో మన యొక్క పరిస్థితిని, మన యొక్క పాప స్థితిని మనం కనుగొంటాం. Immediately Isaiah is telling, I am undone. మరి వెంటనే యెషయా అంటున్నాడు కదా, మరి నేను అపవిత్రుడని అంటున్నాడు. Yes, that is, I am cut off because an unclean man cannot be in the presence of God. మరి అపవిత్రుడైన మనుషుడు దేవుని సన్నిధిలో నివసించలేను కాబట్టి నేను దూరంగా ఉంటాను అంటున్నాడు. Sin separates man from God. మరి పాపము మనుషుని దేవుని నుంచి దూరపరుస్తుంది. The same Isaiah is writing in Isaiah 59:1 and 2. యెషయా 59 మొదటి 2 వచనాల్లో యెషయా అంటున్నాడు, Even Lord Jesus Christ was separated from the Father when he was made sin for us, isn't it? మరి యేసుక్రీస్తు ప్రభు కూడా తండ్రి నుంచి దూరపరచబడ్డాడు. ఎప్పుడంటే ఆయన పాపముగా చేయబడినప్పుడు. He was made sin for you and for me, Matthew 27:46. మత్తయి సువార్త 27:46లో నీ కోసము నా కోసమైన పాపముగా చేయబడ్డాడు. 2 Corinthians 5:21. 2 కొరింథీ 5:21. So that is what should see, that conviction will come when we see his when we have the vision of Christ. కాబట్టి క్రీస్తు యొక్క దర్శనాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఇలాంటి ఒప్పుదల కలిగి ఉంటాం. And his darshanamu will be there when we have that thinking what we have seen in the first thing. కాబట్టి ఇలాంటి దర్శనం ఎప్పుడు కలిగి ఉంటామంటే మరి మొదటి విషయంలో చూసాం కదా, ఆ యొక్క ఆలోచన కలిగి ఉన్నప్పుడు, when we are in search of God, ఎప్పుడైతే దేవుణ్ణి వెదికే వారంగా ఉంటామో, and then God will appear unto us, అప్పుడు దేవుడు మనకి ప్రత్యక్షం అవుతాడు. then this conviction comes, అప్పుడు ఈ యొక్క ఒప్పుదల కలుగుతుంది. and then the third step, మరి మూడవ
మెట్టు. This conviction will lead you to confession. మరి ఈ యొక్క ఒప్పుదల మరి నిన్ను ఒప్పుకునేటట్టుగా చేస్తుంది. The moment when he saw the holiness of God, ఏ క్షణమందైతే దేవుని యొక్క పరిశుద్ధతను చూశాడో immediately he looked unto himself. మరి వెంటనే తన వైపు తాను చూసుకున్నాడు. I am an unclean person with unclean lips. మరి నేను అపవిత్రమైన పెదవులు గలవాడని అనుకున్నాడు. I am undone. మరి నేను అపవిత్రుడని అన్నాడు. So that confession came from his mouth. మరి ఆ యొక్క ఒప్పుకోలు తన నోట్లో నుంచి వచ్చింది. See, confession is the only way to get rid of our sin. There is no other way. మరి పాపము నుంచి మనం విడుదల పొందాలంటే ఒప్పుకోలు ఒకటే. No use to cover it. మరి దాన్ని కప్పుకుంటే ఉపయోగం లేదు. Some people, they want to cover it by good deeds. కొంతమంది మంచి కార్యాలు చేసి కప్పుకోవాలనుకుంటారు. Oh, I have done that, I have done this. మరి నేను ఆ పని చేశాను, ఈ పని చేశాను. Some people, even by giving offerings to the church also, they want to cover their wickedness. మరి కొంతమంది మందిరానికి ఆ యొక్క కొంత డబ్బు ఇచ్చి కూడా వారి యొక్క దుష్టత్వాన్ని కప్పుకోవాలనుకుంటారు. Not through pilgrimages or alms giving you can get rid of your sin. మరి ఆ యొక్క యాత్రలు చేయడం ద్వారా, డబ్బులు చెల్లించడం ద్వారా మన పాపాన్ని The పోగొట్టుకోలేము. only way to get rid of our sin is we have to confess it with our mouth. మరి మన యొక్క నోటితో ఒప్పుకోవడం ద్వారానే మన పాపాన్ని మనం పోగొట్టుకోగలం. You should not cover it, but you have to forsake it, as we read in Proverbs 28 verse 13. సామెతలు 28వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లుగా మనం కప్పుకోకూడదు కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. Isaiah is very specific in his confession. మరి యెషయా తన ఒప్పుకోలు విషయంలో ఎంతో నిర్దిష్టంగా ఉన్నాడు. Isaiah's sin is predominantly with his lips. మరి యెషయా యొక్క పాపము ఎక్కువగా తన పెదవులతోనే చేశాడు. That's why very specific confession he is making there. అందుకనే ఎంతో నిర్దిష్టమైన ఒప్పుకోలు అక్కడ చేస్తున్నాడు. So what you have done, you have to confess it. కాబట్టి నువ్వు ఏ పని అయితే చేశావో ఆ పాపాన్ని ఒప్పుకోవాలి. That's why people who are sharing the testimony after they are born again, మరి అందుకనే కొంతమంది తిరిగి జన్మించిన తర్వాత వారి యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటున్నప్పుడు almost many of the sins I have committed, God reminded me, I confessed the sins I have committed. That is very specific. కాబట్టి నేను చేసిన పాపాలన్నీ కూడా దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు అని చెప్తా ఉంటారు. అంటే నేను ఏ పాపాలైతే చేశానో ఆ పాపాలన్నీ వాళ్ళు ఒప్పుకుంటా ఉంటారు. You need not confess others' sins. మరి ఇతరుల పాపాలు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. In the book of Leviticus, లేవియ కాండంలో generally at the time of table we will be seeing this verse. సాధారణంగా ఈ వచనాన్ని మరి బల్ల సమయంలో చూస్తాం. Book of Leviticus chapter 5 లేవియ కాండము 5వ అధ్యాయం and verse 5. 5వ వచనం. Leviticus 5:5 says, లేవియ కాండము 5వ అధ్యాయం 5వ వచనం. and it shall be when he shall be guilty in any one of these things, that he shall confess that he hath sinned in that thing. కాబట్టి అతడు వాటిలో ఏ విషయమందేనో ఏ విషయమందు అపరాధి అగునప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపమును ఒప్పుకొని. God never expects you to confess what you have not committed. నువ్వు ఏదైతే చేయలేదో ఆ పాపం ఒప్పుకోమని దేవుడు ఎప్పుడు చెప్పడు. Many times people will say, ప్రభువా నేను దుర్మార్గం. You need not tell ఏం దుర్మార్గం చేసావో చెప్పు చాలు. మరి నేను దుర్మార్గుడు అని చెప్తా ఉంటారు చాలా మంది. అయితే ఏ దుర్మార్గం చేసావో చెప్పు చాలు. Specifically you have to confess. కాబట్టి ఎంతో నిర్దిష్టమైన ఒప్పుకోలు కలిగి ఉండాలి. So the contemplation of God will lead you to conviction. కాబట్టి దేవుని గురించిన యోచన మరి నిన్ను ఒప్పుకోలుకి నడిపిస్తుంది. And the conviction will lead you to confession. ఆ యొక్క ఒప్పుకోలు మరి నీలో ఆ యొక్క ఒప్పుదల కలగజేస్తుంది. And this confession, when you confess it, that will lead to the cleansing. మరి ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో మరి నువ్వు అప్పుడు మరి కడగబడతావు. That is what we read in verses 6 and 7. 6-7 వచనాల్లో అవే చూస్తున్నాం. The seraphims were there. మరి సెరాపులు ఉన్నారు. They have taken the live coal from the altar. మరి బలిపీఠం నుంచి కారుతో తీసిన నిప్పును తీశారు. So we can just for the sake of comparison, మరి పోల్చుకోవడానికి చెప్తున్నాను. the seraphims can be compared with the Holy Spirit. మరి ఈ సెరాపులు పరిశుద్ధాత్మతో పోల్చవచ్చు. And the live coal can be compared with the blood of Christ. మరి కారుతో తీసిన నిప్పును యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తముతో పోల్చవచ్చు. And the altar can be compared with the cross. మరి యొక్క బలిపీఠము సిలువతో పోల్చవచ్చు. So what the Holy Spirit is doing? కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? He is taking the blood from the cross and he is applying it to us. మరి ఆ యొక్క సిలువ నుంచి రక్తమును తీసి ఆయన అది మనకి రాస్తున్నాడు. And when we confess our sins, ఎప్పుడైతే మన పాపాలు మనం ఒప్పుకుంటామో the Holy Spirit applies the blood that is shed on the cross. మరి పరిశుద్ధాత్మ దేవుడు సిలువ మీద కార్చిన రక్తాన్ని మనకు అన్వయింపజేస్తాడు. That is what we read in 1 John 1st chapter 7 to 9. మరి అదే 1 యోహాను 1వ అధ్యాయము 7 నుంచి 9 వరకు చదువుతున్నాం. And the cleansing process will take place. మరి అప్పుడు ఈ యొక్క శుద్ధీకరణ అనే ప్రక్రియ జరుగుతుంది. Because unless you are cleansed, you cannot become a child of God, you cannot become a servant of God. God cannot use
unclean servants. మరి ఎందుకంటే నువ్వు శుద్ధుడు అయితే తప్ప దేవుని బిడ్డవు కాలేవు, దేవుడు నిన్ను మరి ఉపయోగించుకోలేడు, మరి అపవిత్రమైన వారిని దేవుడు వాడుకోడు. That's why in Isaiah 52:11, అందుకనే యెషయా 52:11లో all these things Isaiah only wrote out of his experience. మరి అనుభవముతో యెషయా ఈ సంగతులన్నీ రాస్తున్నాడు. And what he is writing at the end of that verse? ఆ వచనము చివరిలో ఏం రాస్తున్నాడు? Be ye clean that bear the vessels of the Lord. యెహోవా సేవోపకరణములను మోయువారులారా మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి. About that cleanliness, once again Paul is writing in 2 Corinthians 7:1. ఈ యొక్క పవిత్రత గురించి 2 కొరింథీ 7వ అధ్యాయము మొదటి వచనంలో పౌలు మరలా రాస్తున్నాడు. So after this confession, ఈ యొక్క ఒప్పుకోలు తర్వాత when this cleansing takes place, ఎప్పుడైతే ఈ యొక్క పవిత్రత అనే కార్యక్రమం జరుగుతుందో then you can have close fellowship with God. అప్పుడు దేవునితో ఎంతో సన్నిహితమైన సహవాసం He కలిగి will ఉంటావు. talk to you, you can hear the voice of God. దేవుడు నీతో మాట్లాడతాడు, ఆయన యొక్క స్వరాన్ని నువ్వు వింటావు. And you can talk to God because that sin of separation, that thing, sin which is separating you and God, that will be removed. మరి నీకు దేవునికి మధ్యలో ఉన్న పాపము తొలగించబడుతుంది కాబట్టి అప్పుడు దేవునితో నువ్వు సంభాషిస్తావు. These are the steps to have the blessed life. మరి దీవెనకరమైన జీవితాన్ని కలిగి ఉండాలంటే ఇవన్నీ అడుగులు. These are the steps to serve the Lord. మరి ఈ అడుగుల ద్వారా మనం దేవుని సేవించవచ్చు. So first thing we have seen the contemplation. మరి మొట్టమొదటిగా మరి యోచించడం అనేది చూసాము. Secondly, that contemplation led to conviction. రెండవదిగా ఆ యొక్క యోచన ఆ యొక్క ఒప్పుకోలుకు And నడిపించింది. thirdly, that conviction led to confession. మరి ఆ యొక్క ఒప్పుదల ఒప్పుకోలుకు దారితీసింది. And that confession, fourthly, it led to cleansing. మరి ఆ యొక్క ఒప్పుకోలు నాలుగవదిగా మరి పవిత్రతకు దారితీసింది. And that cleansing, fifthly, it led to the challenge. మరి ఆ యొక్క పవిత్రత మరి ఐదవదిగా మరి సవాలు విసురుతుంది. Yes, it is written that I heard a voice. మరి అక్కడ ఏమని రాయబడిందంటే నేను ఒక స్వరము వింటిని. Probably many people may be there at that in that temple on that day. మరి బహుశా అనేక మంది ఆ దేవాలయంలో ఆ దినం ఉన్నారేమో. But everybody has not heard that voice. అయితే అందరూ కూడా స్వరాన్ని వినలేదు. When Paul was going to Damascus, everybody has not heard that those words. పౌలు దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు మరి ప్రతి ఒక్కరు ఆ యొక్క స్వరాన్ని వినలేదు. So they could not understand what the Lord was speaking. మరి దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో వారికి అర్థం కాలేదు. The words of God will be heard by those people who are cleansed by his blood. మరి ఎవరైతే ఆయన రక్తంతో కడగబడతారో వారు మాత్రమే దేవుని యొక్క స్వరాన్ని వింటారు. Many people will come to the house of God on Sundays and other days. మరి ఎంతో మంది ఆదివారం గాని అనేక దినాలు మందిరానికి వస్తారు. Though the word of God is given, దేవుని వాక్యం అందించబడినప్పటికీ though the voice of God is there, మరి దేవుని యొక్క స్వరం ఉన్నప్పటికీ everybody cannot hear that. ప్రతి ఒక్కరు వినలేరు. Some people will say, కొంతమంది అంటారు బోర్ కొట్టి చేశాడు. మరి బోర్ కొట్టించాడు. So many comments will be there. మరి ఎంతో మంది ఎన్నో మాటలు అంటారు. See, only those people who confessed their sins, who are cleansed by the Lord, their ears will be, they will be inclined to the voice of the Lord. They only can hear. మరి ఎవరి పాపాలైతే కడుగబడతాయో, ఎవరైతే పవిత్రపరచబడతారో వారు మాత్రమే దేవుని యొక్క స్వరాన్ని, ఆయన మాటలు వినగలుగుతారు. On that day, many people must be there in that temple. ప్రాదినాన బహుశా ఎంతో మంది దేవాలయంలో ఉన్నారేమో. But Isaiah only heard that voice. అయితే యెషయా మాత్రమే ఆ మాటలు విన్నాడు. And that voice also he heard after he was cleansed by the Lord. మరి ఆయన ప్రభువు చేత పవిత్రపరచబడిన తర్వాత మాత్రమే ఆయన యొక్క స్వరాన్ని విన్నాడు. Earlier also, few minutes before, he could not hear his voice. అంతకు మునుపు కొద్ది నిమిషాల మునుపు ఆ స్వరాన్ని వినలేదు. Because he was not cleansed thoroughly. ఎందుకంటే సంపూర్ణంగా ఆయన ఇంకా కడగబడలేదు So కాబట్టి. dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదర God సహోదరులు, wants to use you and me. మరి నిన్ను నన్ను కూడా దేవుడు But you వాడుకోవాలనుకుంటున్నాడు. and I must be able to hear his voice. Whom shall I send? మరి నీవు నేను కూడా ఆయన యొక్క స్వరాన్ని మనం వినాలి. మరి ఎవరిని పంపుదును? Everybody simply jumping into the ministry of God. No, God will not use. మరి ప్రతి ఒక్కరు కూడా పరిచర్య చేస్తాను, సేవ చేస్తానంటే ఆ విధంగా కుదరదు. దేవుడు ఉపయోగించుకోడు. Are you cleansed by the Lord? ప్రభువు చేత నువ్వు కడగబడ్డావా? Are you challenged by the Lord? Have you heard the voice of the మరి Lord? దేవుని యొక్క స్వరాన్ని విన్నావా? ఆయన చేత సవాలు వేయబడ్డావా? Undoubtedly, there is a desperate need for the people of God to work for the Lord in these end days. మరి ఈ చివరి దినాల్లో నిస్సందేహంగా దేవుని ప్రజలలో దేవుని పని చేయాలనే ఆశ ఉంది. There is so much need is there in the world. మరి ఈ లోకంలో కూడా ఎంతో అవసరత ఉంది. God is also telling, మరి దేవుడు కూడా చెప్తున్నాడు, whom shall I send? మరి ఎవరిని పంపించాలి? But who can hear that? అయితే ఎవరు వినగలరా మాటలు? Yes, who are cleansed by the Lord. After cleansing, this challenge will come. మరి ఎవరైతే ప్రభు చేత కడగబడతారో ఆ కడగబడిన తర్వాత ఈ యొక్క సవాల్ వస్తుంది. That is the fifth step we can see in this portion, Isaiah 6 first 9 verses. మరి యెషయా 6వ అధ్యాయం మొదటి 9 వచనాల్లో మరి 5వ విషయాన్ని ఇప్పుడు చూస్తున్నాం. So when this challenge was put before Isaiah, ఎప్పుడైతే ఈ యొక్క సవాలు యెషయా ముందు పెట్టబడిందో, that challenge led him, sixthly,
to consecration. మరి ఈ యొక్క సవాలు మరి యొక్క ప్రతిష్టతకు దారి తీసింది. Isaiah also saw God's need on that day. యెషయా కూడా దేవుని యొక్క అవసరతను ఆ దినాన చూశాడు. Then immediately what he is telling? వెంటనే ఏమన్నాడు? Here I am. నేనున్నాను, నేను ఇక్కడ ఉన్నాను He is అన్నాడు. consecrating himself unto the Lord. మరి ఆయన తనను తాను మరి దేవునికి ప్రతిష్ట He చేసుకుంటున్నాడు. dedicated himself for the service of the Lord. దేవుని పని చేయడానికి తనను తాను ప్రతిష్ట Lord, చేసుకుంటున్నాడు. here I am, send me. ప్రభువా నేను ఇక్కడ ఉన్నాను, నన్ను పంపించు. So wherever you want to send me. ప్రభువా ఎక్కడికి పంపించాలనుకుంటున్నావు అక్కడికి పంపించు. God wants our unconditional and willful dedication. మరి నేను కూడా బేషరతుగా మరి ఆయనకి సంపూర్ణంగా సమర్పించుకోవాలి, ఆ ప్రతిష్ట కలిగి ఉండాలని దేవుడు So కోరుకుంటున్నాడు. before God sends you, this sequence must be maintained. కాబట్టి దేవుడు నిన్ను పంపించక మునుపు ఇలాంటి పద్ధతిని పాటించాలి. God ఈ will యొక్క not క్రమం. force you to do his ministry. ఆయన యొక్క పరిచర్య చేయమని దేవుడు నిన్ను బలవంత పెట్టాడు. People may force you, ప్రజలు నిన్ను బలవంత but పెట్టాడు. God will never force you. దేవుడు నిన్ను బలవంత పెట్టాడు. So you must come unconditionally and willfully to whatever place God sends you, or to whatever work he entrusts you, you must be willing to do. కాబట్టి దేవుడు నిన్ను ఎక్కడికి పంపించినా ఎలాంటి పని నీకు అప్పగించినా నువ్వు ఎంతో సంపూర్ణంగా ఇష్టపడి నువ్వు సిద్ధపడి ఉండాలి. See, within minutes, as an unclean man, as a man full of burdens, restless man, he entered into the temple in minutes. What a wonderful transformation, steps of the blessed life. మరి నెమ్మది లేకుండా విశ్రాంతి లేకుండా ఆ యొక్క దేవాలయంలోకి ప్రవేశించాడు. అయితే కొద్ది నిమిషాలలోనే ఎంతో గొప్ప మార్పు ఆయన జీవితంలో కలిగినతో ధన్యకరమైన జీవితాన్ని కలిగి This ఉంటున్నాడు. all started with the vision of God. ఇవన్నీ కూడా దేవుని యొక్క దర్శనము ద్వారా Yeah, that ప్రారంభమైంది. desire was there. Instead of roaming on the road, he went into the temple to see God. That was his desire. ఆయన యొక్క కోరిక ఏంటంటే అటు ఇటు తిరిగే దానికంటే కూడా దేవుని యొక్క ఆలయంలోకి వెళ్ళి దేవుని యొక్క మహిమను చూడాలనుకున్నాడు. So the first thing, the contemplation. కాబట్టి మొట్టమొదటిగా ఆయన యోచన చేశాడు. Secondly, that contemplation led to conviction. రెండవదిగా ఆ యొక్క యోచన ద్వారా మరి ఆయన మరి ఒప్పుదలలోకి వచ్చాడు. And that conviction led to confession. Thirdly. మరి ఆ యొక్క ఒప్పుదలను బట్టి మూడవదిగా ఆయన పాపాలు ఒప్పుకున్నాడు. And fourthly, that confession led him to cleansing. మరి నాలుగవదిగా మరి ఆయన పవిత్రపరచబడ్డాడు. And then that cleansing, enabled him to hear the challenge from the Lord. మరి ఆయన యొక్క పవిత్రపరచబడడం ద్వారా మరి దేవుని యొక్క సవాలును ఆయన వినగలిగాడు. And the moment when he heard that challenge, he started consecrating himself. Yes, Lord, here I am, send me. ఎప్పుడైతే ఆ యొక్క సవాలును విన్నాడో వెంటనే ఆయన స్పందిస్తూ అంటున్నాడు, ప్రభువా నేను ఉన్నాను, నన్ను పంపించు అంటున్నాడు. And the seventh step is, మరి ఏడవ మెట్టు and to serve the Lord, మరి ప్రభువును to సేవించడం, have a blessed life. మరి ధన్యకరమైన జీవితాన్ని కలిగి And ఉండడం. seventhly, he was commissioned. That is commission. మరి ఏడవదిగా ఆయనకి పని అప్పజెప్పబడింది. In verse 9, 9వ వచనం, go and tell. మరి నీవు పోయి ఈ జనులతో మరి ఇట్లనము. See why God cleansed his lips? మరి దేవుడు ఎందుకు తన పెదవులను పవిత్రపరిచాడు? Yes, God prepared his lips to go and tell, because we have to use the lips for telling. మరి మన యొక్క పెదవులు చెప్పడానికి ఉపయోగించాలి కాబట్టి దేవుడు ఆయన పెదవులను సిద్ధపరిచాడు. Yes, those sinning members, those lips were cleansed, and later they were used for the glory of God. ఆ యొక్క అపవిత్రమైన పెదవులైన అవయవాలు అవన్నీ కూడా పరిశుద్ధపరచబడ్డాయి. తద్వారా మరి దేవుని మహిమ కోసం ఉపయోగించబడినట్లుగా God told him very clearly where to go. మరి దేవుడు ఎంతో స్పష్టంగా చెప్పాడు ఎక్కడికి వెళ్ళాలో. And not only that, what to speak, the message is given by God. మరి అంతేకాకుండా ఏం మాట్లాడాలి వర్తమానం కూడా దేవుడే ఇచ్చాడు. And then he went forward. తర్వాత అప్పుడు ముందుకు వెళ్ళాడు. The fullness of blessing comes, see, by doing God's will in the place of his choosing. మరి పరిపూర్ణమైన ఆశీర్వాదం ఎప్పుడు కలిగి ఉంటామంటే మరి దేవుని యొక్క చిత్తాన్ని మరి ఆయన ఏర్పాటు చేసిన స్థలంలో మనం జరిగించినప్పుడు. Sometimes people will work for God according to their own choice, not God's choice. కొంతమంది దేవుని యొక్క పని ఎక్కడ చేస్తారంటే మరి దేవుడు కోరుకున్న రీతిలో కాదు కానీ వారు కోరుకున్న రీతిలో చేస్తారు. What brother, here also we are doing the service of the Lord. What is the difference? మరి ఇక్కడ కూడా దేవుని సేవ చేస్తున్నాము, తేడా ఏంటి? There is a great difference. You will not get any reward. మరి చాలా పెద్ద తేడా ఉంది. ఏంటంటే నీకు బహుమానం దొరకదు. Yes, where God asks you to do in the place of God's choosing, by being in God's will, commissioned by God, then what a glory it will be. మరి దేవుడు నిన్ను ఎక్కడైతే పని చేయమంటున్నాడో, ఎక్కడికైతే నువ్వు వెళ్ళి చేయాలి, ఎక్కడైతే దేవుడు నీకు పని అప్పగించాడో అక్కడ నువ్వు చేయాలి, అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. A glaring example we learned right from our Sunday school. Jonah, God asked him to go to Nineveh, but when he wanted to go to Tarshish, what has happened we all know. మరి బాగా స్పష్టంగా కనబడే ఉదాహరణ సండే స్కూల్ నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం. దేవుడు యోనాను మరి నినివేకి వెళ్ళమంటే అతను తర్షీషుకు ప్రయాణం అయ్యాడు.
So, brothers and sisters, కాబట్టి సహోదర as సహోదరి an unclean person, he entered the temple. As a commissioned servant of God, he left the temple. రేపు అపవిత్రమైన పెదవులు కలిగి దేవాలయంలోకి ప్రవేశించాడు. అయితే పని అప్పగించబడి ఆ దేవాలయాన్ని విడిచిపెట్టాడు. In those few minutes, 7 important steps he has taken. ఆ కొద్ది నిమిషాలలోనే మరి 7 సంగతులు అక్కడ జరిగినాయి. And today we know Isaiah is a successful prophet. More than 60 years he prophesied. మరి ఇది నాన్న యెషయా ఎంతో విజయవంతమైన ప్రవక్తగా దాదాపు 60 సంవత్సరాలు ప్రవచించాడు. The book of Isaiah is a complete book. That's why they call it as a mini Bible. ఈ యెషయా గ్రంథం ఎంతో సంపూర్ణమైన గ్రంథం. అందుకని ఈ గ్రంథాన్ని ఒక చిన్న బైబిల్ అని పిలుస్తారు. Yeah, about the first birth, about the first coming, about the second coming, everything is written. మరి మొదటి రాకడ, రెండవ రాకడ అన్ని కూడా రాయబడ్డాయి. About the ministry of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య How the గురించి, Jews will be regathered to their own land before the second coming. రెండవ రాకడ మునుపు యూదులందరూ కూడా వారి యొక్క స్వదేశంలోనికి ఎలా తిరిగి How the వస్తారు, millennial reign will be. 1000 ఏండ్ల పరిపాలన ఎలా ఉంటుంది, And how the new heaven and new earth will be. నూతన ఆకాశము నూతన భూమి ఏ It is విధంగా a ఉంటుంది. complete book. మరి ఇదెంతో సంపూర్ణమైన పరిపూర్ణమైన గ్రంథం. But before that, అయితే దానికి మునుపు, before God could use Isaiah in a mighty way, అయితే దేవుణ్ణి ఎంతో యెషయా ఎంతో గొప్పగా వాడబడే దానికి ముందుగా these 7 important steps we can see in his life. మరి ఆయన జీవితంలో 7 ప్రాముఖ్యమైన సంగతులు We చూస్తున్నాం. can call them as steps to serve the Lord. మరి దేవుని సేవించడానికి కావలసిన అంశాలని చెప్పొచ్చు. If you tell those 7 things, I will sit. మరి 7 సంగతులు చెప్తే నేను కూర్చుంటాను, Then you can stand. అప్పుడు మీరు నిలబడొచ్చు To go. వెళ్ళడానికి. Number 1, మొట్టమొదటిగా you must have that contemplation, that thinking, who is God, why I am here, why I am here on the earth. మరి భూమి మీద నేను ఎందుకున్నాను, దేవుడు ఎవరు, మరి ఎందుకనే ఆ యొక్క యోచన, అలాంటి ఆలోచన తలంపును కలిగి ఉండాలి. Then God will give you his vision. అప్పుడు దేవుడు నీకు తన యొక్క దర్శనం He will ఇస్తాడు. reveal to you in some way or other. మరి దేవుడు ఏదో ఒక రీతిలో నీకు ప్రత్యక్షపరచుకుంటాడు. And that will lead to see your own condition and then conviction. మరి దానిని బట్టి నీ యొక్క సొంత పరిస్థితి నీకు తెలుస్తుంది. అప్పుడు నువ్వు ఒప్పుకోలులోకి వస్తావు. And then you will confess thoroughly. అప్పుడు మూడవదిగా నువ్వు నీ పాపాలు ఒప్పుకుంటావు. And fourthly, when you confess your sins, he will cleanse you. నాలుగవదిగా ఎప్పుడైతే నీ పాపాలు ఒప్పుకుంటావో అప్పుడు నేను పవిత్రపరుస్తాను. And when you are a cleansed vessel, then the challenge comes to you. You can hear the voice of the Lord. ఎప్పుడైతే నువ్వు పవిత్రపరచబడతావో ఒక సవాల్ వస్తున్నప్పుడు దేవుని యొక్క స్వరాన్ని వింటావు. And when you hear the voice of God, sixthly, you will be consecrating yourself for the work of the Lord. ఎప్పుడైతే దేవుని యొక్క స్వరాన్ని వింటావో ఆరవదిగా దేవుని యొక్క పని కోసము నిన్ను ప్రతిష్ఠించుకుంటావు. When you consecrate yourself, then the commission will come. The message will come. Where to go? The place also he will show you, and you will be a సక్సెస్ఫుల్ వర్కర్ ఆఫ్ గాడ్. మరి ఏడవదిగా నువ్వు ఎప్పుడైతే మరి ఆ యొక్క స్పందిస్తావు అప్పుడు నీకు ఎక్కడికి వెళ్ళాలి, నువ్వు ఎక్కడ సేవ చేయాలి, అవన్నీ కూడా దేవుడు నీకు చూపిస్తాడు. అప్పుడు ఎంతో విజయవంతమైన సేవను చేయగలుగుతావు. Let us not skip any step out of these 7. మరి 7 అంశాలలో ఏది కూడా మనం తప్పిపోవద్దు. Step by step. మరి ఒక్కొక్క మెట్టు తర్వాత ఒక మెట్టు మనం Then we తీసుకోవాలి. can be successful workers, not simply having a desire to work, but in this gradual step by step way we must be prepared by the Lord. ఏదో మనం దేవుని సేవ చేయాలని ఆశ కలిగి ఉండడం మాత్రమే కాకుండా ఎంతో విజయవంతమైన సేవ చేసేవారుగా ఈ విధంగా మెట్టు కూడా మనం ముందుకు వెళ్తూ ఉండాలి. Where we have to go, మనం ఎక్కడికి వెళ్ళాలి, what we have to speak, ఏం మాట్లాడాలి, everything God will give. మరి ప్రతిదీ కూడా దేవుడే అనుగ్రహిస్తాడు. Though you are a servant of God more than you and me, God is more interested in the work. That's why he will give. మరి నీకంటే నాకంటే ఎక్కువగా దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు మన విషయంలో, అందుకని దేవుడే అనుగ్రహిస్తాడు. And we have not shed even a drop of blood. మరి ఒక చుక్క రక్తము కూడా మనం గార్చలేదు. He is more interested. మరి ఆయన ఎంతో ఆసక్తి So చూపిస్తున్నాడు. dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదర సహోదరులారా, you are having a desire to work for God, మరి దేవుని కోసం సేవ చేయాలి అనే ఆశ especially కలిగి in these ఉన్నారు. end days. ముఖ్యంగా ఈ యొక్క అంత్య దినాల్లో But these steps, అయితే are there in your life? ఈ అడుగులు నీ జీవితంలో ఉన్నాయా? Are you skipping some of these steps? అయితే కొన్ని అడుగులను దాటవేస్తున్నావా? So may God help you and me to understand these things, and in a systematic way, may God help us to lead a blessed life and useful life for the Lord. మరి ఈ సంగతులన్నీ కూడా మనం అర్థం చేసుకొని దేవుని కోసము దీవెనకరమైన ధన్యకరమైన జీవితం జీవించినట్లుగా మరి దేవుడు మనకు సహాయం చేయ. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.